సిఐగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడం జరిగింది. తన మరణం హత్యన ఆత్మహత్య అని చెప్పేసి మనతో పాటు చాలవాహన సంఘం నాయకులైతే ఉన్నారు. మన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఇది సమాజం అంటే నాగరిక సమాజంలో జరగవలసినటువంటి సంఘటన కాదు. ఇన్హ్యూమెన్ అంటే అమానవీయమైనటువంటి సంఘటన, సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి సంఘటన. ఎందుకంటే రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ అధికారికే రక్షణ లేకపోతే ఈ సమాజంలో మామూలు సాధారణ ప్రజానీకానికి ఎక్కడ రక్షణ ఉంటుంది? ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి తిరుపతిలో అంటే ధార్మిక సంస్థ, ధార్మిక పురాతనమైనటువంటి దైవ కార్యం జరిగే దేవస్థానంలో ఇంత దోపిడీ జరుగుతుంటే ఒక బడుగు బలహీన సంఘాలకు సంబంధించినటువంటి శాలివాహన సమాజానికి సంబంధించినటువంటి నికార్స్ అయిన అధికారి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రత్యక్షంగా హోల్డింగ్ చేసి ప్రత్యక్ష సాక్షిగా ఉంటే అలాంటి వ్యక్తిని ఈ రోజు తన ఉద్యోగ ధర్మాన్ని పాటించకుండా అంటే రక్షణ విషయంలో ఆయన చేయాల్సినటువంటి డ్యూటీని పాటించకుండా కొన్ని దుర్మార్గపు శక్తులు దాదాపు 2 సంవత్సరాల నుంచి కాపు కాసి ఆర్గనైజ్డ్ గా అంటే వన్ బై వన్ కాపు కాసి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో కూడా ఇది హత్యనే తేలింది. కాబట్టి ఈ సంఘటనలో ఎంత పెద్ద దోషులున్నా కూడా ఎంతటి వారున్నా కూడా వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇది సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. అలాగే అతని సతీష్ కుమార్ భార్యకి గ్రూప్ 1 స్థాయికి తగ్గకుండా ఒక ఉద్యోగాన్ని కల్పించాలి. పిల్లల్ని కూడా హై క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పీజీ వరకు ఉచితంగా చదివించాలి. ఇంకొకటి కూడా మా మనవి ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ పోలీస్ అధికారికి కానీ సామాన్యమైన ప్రజానీకానికి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి హత్యలు జరగకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సామాజిక వర్గం పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ, జై భారత్. సిఐ హత్య కేసులో నిందితుల హత్య పూర్తిగా అని చెప్పేసి నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కుటుంబానికి 5 కోట్ల ఎక్స్‌గ్రేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఖమ్మం కలెక్టరేట్ ఆందోళన జరిగింది.